ఫైటింగ్ చేశాడు అతను? ఫరిసీలతో ఎందుకు ఫైటింగ్ చేశాడు? ఫరిసీలందరూ కూడా యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు భూమి మీద ఎవరెవరు యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ అబద్ధికులు, వాళ్ళు దుష్టతరం అన్నమాట. వాళ్ళు దుష్టులు చెప్పాలంటే. వాళ్ళ హృదయంలో ఏ దేవుడు మాట లేదు. వాళ్ళు దుష్ట సంతానమై ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, మీ తండ్రి అపవాది అయి ఉన్నాడు, మీ తండ్రి అబ్రహాము కాదు, మీ తండ్రి దేవుడు కాదు అని అన్నాడు. అంటే వాళ్ళ తండ్రి ఎవరండి? వాళ్ళ తండ్రి సర్పము. సర్పం అంటే ఏంటి? సర్పం కన్నదని కాదు. సర్పం అంటే సర్పం ఏమో కడుపు చేసుకొని కన్నది కాదండి. అది ఫిజికల్ గా వచ్చిన మనుషులు కాదు. వాళ్ళు ఆత్మికంగా చెడిపోయారు, ఆత్మికంగా దిగజారిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు సర్ప సంతానం అన్నారు వాళ్ళకి. అంతేగాని చెప్పిన మాటను బట్టి రాజుగారు నేను అనుకున్నాను ఏంటంటే ఆది నుండి వాడు తండ్రిని ఎదిరించాడు కదా.